రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా బి కోడూరు మండలంలోని మొండెలి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, బి కోడూరు ఇన్ఛార్జ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు రాజు భాష, మండల నాయకులు ఓ ప్రభాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాధవరెడ్డి, జెడ్పీటీసీ దావీదు, ముత్యాల ప్రసాద్, ఈశ్వర్రెడ్డి, కృష్ణారెడ్డి, జేకే తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడిన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమం ప్రారంభించామని తెలిపారు। జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 87,900 కోట్ల వ్యయంతో మెడికల్ కళాశాలను మంజూరు చేసి 5 కళాశాలను పూర్తి చేసి ప్రారంభించారని, మరో 2 పులివెందుల, పలాస కళాశాలలు పూర్తయినా ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభం కాకపోయాయని తెలిపారు। కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్మాణాలు నిలిచిపోయాయని, చంద్రబాబు ప్రభుత్వం ఆ కళాశాలను తన అనుచరులకు చౌకగా అప్పగించడానికి సిద్ధమైందని ఆయన ఆరోపించారు। ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ అయితే సామాన్య ప్రజలకు వైద్య, విద్య అందని ద్రాక్షగా మారుతుందని, ఒక్క సీటు కోసం ₹1 కోటి వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు। అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ పరిధి 1059 రకాల జబ్బుల నుంచి 3760కి పెరిగిందని, ఒక్కొక్కరికి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ప్రయోజనం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు। కానీ ప్రస్తుత ప్రభుత్వ కాలంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందని, ప్రైవేటు హాస్పిటల్స్ కు 4000 కోట్ల బకాయిలు ఉండటంతో సామాన్యులు చికిత్సకు నోచుకోవడం లేదని విమర్శించారు। కోటి సంతకాలు పూర్తయిన తర్వాత రాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రజా నిరసనను తెలియజేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు। అదే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అన్ని కులాల్లో కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు ఉన్నారు। మరి వాళ్ళందరి కోసం ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చి మరి ఈ రోజు ఆనాడు అంటే 24లో ఆయన నాటిన మొక్క ఈ రోజు మానే ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో మీటింగ్ పెడితే అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని చెప్పారు। నేను అమెరికాలో 10 సార్లు నేను మీటింగులు పెడితే అక్కడ సాఫ్ట్వేర్ కూడా ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని, అంటే ఆ రోజు ఆయన ఆ విధంగా భావించినారు కాబట్టి ఈరోజు సాఫ్ట్వేర్లు కానీ, డాక్టర్లు కానీ, మరి ఎంబీఏ ఏదైనా పీజీలు కానీ ఎవరు చేసినా కూడా ఆర్థికంగా కుటుంబాల్లో డబ్బులు లేకపోతే వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు। మరి అదే విధంగా ఆయన హఠాత్ మరణం చెందిన తర్వాత మరి తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రికి మించిన తనయుడిగా